ముక్కులు కారుతూ చికాకు పెట్టే జలుబు బాధల్ని భరించడం కష్టమే. వారం లేదా 10 రోజులు ఓపిక పడితే చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా జలుబు బాధలు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ జలుబు బాధల్ని మించిన మహా కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాల పేరే సైనసైటిస్. ఏడాది పొడవునా ముక్కును బిగదీసి వేపుకు తింటుంది. సరిగ్గా గాలి ఆడదు. ఇక తెమడ అస్తమానం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఇంకా తలంతా బరువుగా దిమ్ముగా ఉంటుంది. మనం తలను కిందకు వంచితే కనుబొమ్మల్లో జివ్వుమనే నొప్పి విలవిల్లాడేలా చేస్తుంది. ఈ నరక బాధలన్నింటికీ మూలం మన ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరడమేనని చెబుతారు డాక్టర్లు. ఈ మధ్యలో ఈ సైనస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయండి రోజు రోజుకి. ఎందుకంటే దీంట్లో 3-4 కారణాలు. ఒకటి ఏంటంటే బయట ఏంది మెయిన్గా పొల్యూషన్ ఎక్కువైపోతుంది, వెంటిలేషన్ తగ్గుతుంది అనమాట. మన హౌసెస్లో కూడా ఎక్కువ డస్ట్ అక్యుములేట్ అయిపోయి ఆ డస్ట్లో ఫంగల్ పార్టికల్స్, డస్ట్ మైట్స్ ఇవన్నీ ఉండి అవి మనం బ్రీత్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోయి అవి అక్కడ డిపాజిట్ అయ్యి సైనస్ ఇన్ఫ్లమేషన్ చేస్తాయి అన్నమాట. రెండోది ఏంటంటే మనకి ఈ మధ్యలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, సన్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఎక్కువ మంది మనం కార్లోనే బయటకు వెళ్తున్నాం, ఎవ్రీవేర్ ఏసీలు, క్లోజ్డ్ రూమ్స్. ఏసీ ఉన్న చోటల్లో ప్రతి చోట క్లోజ్డ్ రూమ్స్ ఉంటుంది, విండోస్ కూడా చాలా తక్కువ యూజ్. సో ఈ విధంగా మనం సన్ ఎక్స్పోజర్కి తక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం. దీంతోపాటు ఎక్కువ మందికి ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదండి. ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లో చేసేవాళ్ళు, అవుట్ సైడ్ ఓపెన్ అట్మాస్ఫియర్ వేర్ దే కెన్ ఎక్స్పోజ్ టు ద స్కన్. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్సర్సైజ్ అంటే ఇన్ హౌస్ అంటే ఆల్రెడీ క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఏసీల్లో చేస్తున్నా అంటే. సో వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకి ఆ పార్టికల్స్ అవన్నీ సరిగా క్లీన్ కాకుండా ఉంటాయి అన్నమాట. దీంతో మనకి ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంది, బేసిక్గా ముక్కులో డిపాజిట్ అవటం. యూజువల్గా ప్రాపర్ వెంటిలేషన్ ఉందనుకోండి, మన బ్రీతింగ్ ఇవన్నీ లేదా చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉందనుకోండి, ఈ పార్టికల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా చుట్టుపక్కల వాతావరణం అంత వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం అయ్యే పార్టికల్స్ని రిపీటెడ్గా బ్రీత్ చేయడం వలన అవి తేప కొంచెం ఎక్యుములేట్ అయిపోయి తర్వాత అవి ఎలర్జిక్ డిసీజు, ఇన్ఫెక్టివ్ సైనస్ డిసీజ్ ఇలా మారిపోతుంటాయి అన్నమాట. ఎక్కువ మందికి ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే తలంతా నొప్పి ఉంటుంది, ముఖం నొప్పి ఉంటుంది, ముక్కుల మిట్టి కారుతూ ఉంటుంది, ముక్కు మూసిపోతున్నట్టు ఉంటుంది. మెయిన్గా వీళ్ళు వంగినా నిలబడ్డా అటు ఇటు కొంచెం తలనూపినా కూడా బరువుగా ఉండి లోపల ఏదో కదులుతున్నట్టు ఉంటుంది. అంటే ఫ్లూయిడ్ ఎన్ని ఎక్యుములేట్ అయ్యి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ సైనసైటిస్ పేషెంట్లకి సాధారణంగా ఎక్కువ మంది ఏంటంటే ఫేషియల్ డిస్కంఫర్ట్, బ్రీతింగ్ డిస్కంఫర్ట్, దాంతోపాటు కొంచెం దగ్గు కూడా వస్తుంటుంది. కొంతమందికి ఏమైందంటే ఈ ముక్కులో ఉన్న ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్ అన్ని పోస్ట్ నేషనల్ డ్రిప్ ద్వారా గొంతులోకి వెళ్ళి అక్కడ ఇరిటేషన్ చేసి కాఫ్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. వాళ్ళు చెప్పడం కూడా మామూలప్పుడు బాగుందండి, ఈ జలుబు చేసినప్పుడు చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ జలుబు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు తట్టుకోలేరు, ముక్కులన్నీ మూసిపోతాయి. సాధారణంగా అందరికీ ఏంటంటే చుక్కల మంది వేసిన 1-2 ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. ఈ సైనసైటిస్ పేషెంట్లకి ఏంటంటే క్రానిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఇమీడియట్ మెజర్స్ తీసుకున్నా కూడా స్టిల్ బ్లాక్గా ఉండి తలంతా నొప్పిగా ఉండి ఫీవరిష్గా ఉండి దగ్గు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులు అని పిలుస్తారు. వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమ కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు, వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు, బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు, ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు, ఈత కొడుతున్నప్పుడు క్లోరిన్ కలిసిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది. సైనసైటిస్ ఇన్ఫెక్షన్ నుంచి పక్కనున్న బోను కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఆస్టియైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దీంతో పేషెంట్లు ఏంటంటే సైనస్ పేషెంట్ అనంగంలోనే ముఖం అంతా నొప్పి ఉంది, తలనొప్పి ఉంది అంటారు. ఇది బేసిక్గా ఏంటంటే సరౌండింగ్ బోన్ ఈ బోన్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. యూజువల్గా ఇంతకుముందు ఏంటంటే సైనసైటిస్ పేషెంట్లకి ఆపరేషన్ ద్వారా కానీ మందు ద్వారా కానీ తగ్గిస్తే చాలా రిలీఫ్ ఉండేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎక్కువ రోజులు మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందికి లోపల ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ ఉండటం వల్ల కానీ వాళ్ళకున్న రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల కానీ ఈ బోన్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆస్టియైటిస్ వస్తుంది అనమాట. వన్స్ ఆస్టియైటిస్ వచ్చిందంటే మనం 2 నెలలు 3 నెలలు అట్లా మందులు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట.
దీంతోపాటు కొంతమందికి ఏంటంటే సైలెంట్గా ఈ డిసీజ్ అని పోయి కంటికి అతుక్కుపోవటం, పైన ఉన్న బ్రెయిన్కి అతుక్కుపోవటం జరుగుతుంది. బ్రెయిన్కి అతుక్కుపోతే పెద్ద ప్రాబ్లం లేదండి, తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవి చేయొచ్చు. కానీ కంటి నరం దగ్గర అతుక్కుపోతే ఏమైందంటే ఒక్కొక్కసారి పేషెంట్ చూపు బాగానే ఉంటుంది, లోపల చూస్తే వ్యాధిపై కంటి నరానికి అతుక్కుంటుంది. అలాంటప్పుడు సర్జరీ చేసి తీసేటప్పుడు కూడా ఆ నరం ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అయ్యి ఉండి కొంచెం అటు ఇటు మొబిలైజ్ అవటం వల్ల కూడా విజన్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏమాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కువ ఉందా, ఎక్కువ లేకపోతే ఏముందని పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ అనేది కాదండి. ఎక్కువ ఉందంటే ఇంకా మనం చేసేది ఏముందో, ఆల్రెడీ సీరియస్ స్టేజ్కి వెళ్ళిందని అర్థం. దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా కష్టమేనండి. సాధారణంగా ఈ సైనసైటిస్ పేషెంట్లకు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తా అంటే ముక్కుకి ఎండోస్కోపీ ద్వారా ముక్కులో ఉన్న మ్యూకోజన్ అంతా చెక్ చేస్తాండి. ఆ టర్బినేట్స్ ఎలా ఉన్నాయి, లోపల ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, చీమ్ ఉందా, బోన్ ఏమన్నా వంకర్ ఉందా, అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, దాంతోపాటు అదర్ పెథాలజీ, ఇవన్నీ మాకు ఎండోస్కోపీ ద్వారా ముక్కులోది మొత్తం తెలిసిపోద్దండి. దీని తర్వాత సిటీ స్కాన్ చేసినట్టయితే మనకి ఈ ముక్కులో ఎండోస్కోపీలో ఉన్న ఫైండింగ్ని సిటీ స్కాన్ కొరిలేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్పడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సిటీ స్కాన్ని మనం ఎండోస్కోపీ కొరిలేట్ చేసుకుంటే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఎందుకంటే సపోజ్ ఎండోస్కోపీలో పస్ ఉందనుకోండి, సిటీ స్కాన్లో కూడా అదే అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎండోస్కోపీలో పాలిప్స్ ఉన్నాయి అనుకోండి, మనం సిటీ స్కాన్లో కూడా మ్యూకోజల్ పెథాలజీగా ట్రీట్ చేసి దానికి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నమాట. అట్టనే మన ముక్కులో కొద్దిగా పస్ ఉంటుంది, లోపల పెథాలజీ ఉంటుంది, సిటీ స్కాన్లో బోన్ కూడా ఎరోడ్ అయ్యి ఉంటుంది. అలా బోన్ ఏమాత్రం ఇన్ఫెక్షన్ వచ్చింది అనిపించినా, బోన్ ఏమాత్రం డిస్ట్రాయ్ అయినట్టున్నా కూడా మనం దాన్ని ఇమీడియట్గా అటెన్షన్ పే చేసి మందుల ద్వారా సర్జరీ ద్వారా దాన్ని నయం చేసుకోవాలండి. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఎక్స్రే తీయడం ద్వారా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. సైనస్ గదుల భాగంలో నొక్కినప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది. సైనస్ బాధల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి సైనస్ బాధలు తీవ్రమవుతున్న కొద్దీ కళ్లకు సమస్యలు పెరుగుతాయి. సాధారణంగా కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరగడం, అలాగే కంటి నరం దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వాసన తెలియకపోవడం, తరచూ జ్వరం రావడం, ఇక చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల లోపాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సైనసైటిస్ అనంగలోనే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ పేషెంట్స్ ఏనండి, ఎక్కువ మందికి సర్జరీ అవసరం ఇది. కానీ అలా కాకుండా చాలామంది ఏంటంటే కొద్దిగా ముక్కు దెబ్బడేస్తున్నా కూడా సైనస్ అనుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే సైనసైటిస్ ఆపరేషన్ చేయటం పేషెంట్కి ఇబ్బంది ఉండేది, పేషెంట్తో పాటు డాక్టర్కి కూడా కష్టంగా ఉండేదండి. అంటే అప్పట్లో టెక్నాలజీ కూడా లేదు, ఎండోస్కోప్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మైక్రోడిబ్రైడర్. ఈ మైక్రోడిబ్రైడర్ అనేది వచ్చిన తర్వాత సైనస్ సర్జరీలు చాలా ఈజీగా చేయగలుగుతున్నామండి. ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్ లేకుండా చేయగలుగుతున్నాము, పూర్తి వ్యాధిని కూడా తీయగలుగుతున్నాము. ఆపరేషన్ కూడా షార్ట్ టైంలో అయిపోతుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేషెంట్ కంఫర్ట్ చాలా బాగుంటుందండి. ఈ మైక్రోడిబ్రైడర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత ఈ సైనస్ వ్యాధిని చాలా ఈజీగా మంచిగా ట్రీట్ చేసి పేషెంట్కి మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం అనమాట. సో మీరు సైనస్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఇలాంటి అపోహలేం పెట్టుకోని అవసరం లేదండి. ఈ ఎండోస్కోప్ను ఉపయోగించి మైక్రోడిబ్రైడర్ ద్వారా మనం సైనస్ సర్జరీని క్లియర్ చేసుకొని మొత్తం మంచిగా చేసుకొని దాని తర్వాత ముక్కును కొంచెం వాటర్తో శుభ్రం చేసుకుంటా ప్రాణాయామం చేసినట్టయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సైనసైటిస్ ఏంటంటే చాలామందికి సెడెటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. సెడెటరీ అంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, సన్ ఎక్స్పోజ్లో ఉండరు, ఎక్కువగా క్లోజ్డ్ అట్మాస్ఫియర్, వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటంటే మనం ప్రాపర్గా సన్కి ఎక్స్పోజ్ కావండి. పొద్దున ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఎక్స్పోజ్ కావాలి. వీటితో మనకి విటమిన్ డితో పాటు మెయిన్గా ముక్కులో కూడా కొంచెం వార్మప్ అయిపోయి ఆ సెక్రీషన్స్ అవన్నీ స్టాగ్నేట్ కాకుండా ఉంటాయి అన్నమాట. దీంతోపాటు ఎక్స్పెషల్లీ కొద్దిగా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే పొద్దున సాయంత్రం జలనేతి ద్వారా వాటర్ తోటి ముక్కును శుభ్రం చేసుకొని దాని తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఈవెన్ ఎక్స్పెషల్లీ మనం ఇప్పుడు సిటీస్లో, మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు డైలీ పొద్దున సాయంత్రం ప్రాణాయామం చేసుకుంటా అట్లీస్ట్ రోజుకు ఒకసారన్నా జలనేతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటా సన్ ఎక్స్పోజర్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టయితే సైనసైటిస్ చాలా వాటికి రాకుండా ఉంటుందండి. నోటిని తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం, అలర్జీకి సంబంధించిన దుమ్ము ధూళికి దూరంగా ఉండి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుని ఇంటి చుట్టూ నీరు బురద లేకుండా ఉండాలి. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవడం, వేడి ఆవిరిని పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు. ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు, ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండడం, చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవడం, వేడి ఆవిరి పట్టడం వల్ల కొంతవరకు సైనసైటిస్ను నివారించవచ్చు.